కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసును సుమోటిగా స్వీకరించింది సుప్రీంకోర్టు. ఈ కేసును ఎల్లుండి విచారించనుంది సుప్రీం ధర్మాసనం. అయితే ఇప్పటికే ఈ కేసుపై సిబిఐ విచారణ కొనసాగుతుంది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ తో పాటు 40 మంది అనుమానితులను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు నిందితుడికి సైకో అనాలిసిస్ టెస్టు నిర్వహిస్తున్నారు. মাইকটা নিয়ে আসতে পারবি? মাইকটা মাইকটা নিয়ে আসতে পারবি? কোথায় আছে জানিস? కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసును సుమోటిగా స్వీకరించింది సుప్రీంకోర్టు. ఈ కేసును ఎల్లుండి విచారించనుంది సుప్రీం ధర్మాసనం. అయితే ఇప్పటికే ఈ కేసుపై సిబిఐ విచారణ కొనసాగుతుంది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ తో పాటు 40 మంది అనుమానితులను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు నిందితుడికి సైకో అనాలిసిస్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. సౌజన్య, గుడ్ ఈవినింగ్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కలకత్తా డాక్టర్ అమ్మాయిది రేప్ అండ్ మర్డర్ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఎల్లుండి కోల్కతా కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించబోతోంది. ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి సిబిఐ విచారణ కూడా జరుగుతోంది. సో అంటే గత 4 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ రేప్ అండ్ మర్డర్ అత్యాచార ఘటన యావత్ దేశాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. అత్యంత పాశవికంగా ఆమె పైన అత్యాచారానికి తెగబడ్డారు ఆ దుర్మార్గులు. సో ఈ ఘటనమైన దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే ఆందోళనలు ప్రతిరోజు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లంతా కూడా నిరవధిక సమ్మెను కూడా కొనసాగిస్తున్నారు. సో ఈ కేసులో ఇప్పటికే సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది కేవలం అత్యాచారం కాదు, ఇది రేప్ చేసి మర్డర్ చేసి చంపేసినటువంటి ఘటనగా చాలా సీరియస్ గా సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు. అంతేకాదు బాధితురాలి శరీరంలో 150 గ్రాములకు పైగా సెమెన్ ని గుర్తించారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో. సో ఇది సామూహిక అత్యాచారం జరిగినట్టు హైకోర్టులో కూడా పేరెంట్స్ పిటిషన్ వేయడం జరిగింది. అంటే జనరల్ గా ఒక లైంగిక దాడి చేస్తే ఒక్కరు చేస్తే అంత శరీరంలో అంత సెమెన్ ఉండదు. ఒకరే లైంగిక దాడి చేస్తే అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదు. ఆమె పైన సామూహిక అత్యాచారం జరిగింది. సో ఇప్పటికే అంటే డాక్టర్ సువర్ణ ఎవరైతే ఈ పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ చెప్పారు, ఈ అత్యాచార ఘటనలో ఇంకా కొంతమంది ప్రమేయం ఉంది అంటూ కూడా ఆమె రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. సో ఇదే విషయాన్ని డాక్టర్ చనిపోయిన డాక్టర్ కుటుంబ సభ్యులు కూడా గుర్తు చేస్తున్నారు. ఆమె ఒంటి పైన బలమైన గాయాలు సైతం ఉన్నాయంటూ. అయితే ఒక్క వ్యక్తి మాత్రమే ఇలా చేసేటువంటి పరిస్థితి లేదు, ఇట్లాంటి అవకాశాలు లేవు, దీంట్లో చాలా మంది ఇంకా ఉన్నారు అంటూ ఇప్పటికే 40 మంది అనుమానితుల్ని కూడా సిబిఐ విచారిస్తోంది. మృతురాలి కుటుంబ సభ్యులు సైతం తమ కుమార్తె పైన తమ బిడ్డ పైన సామూహిక అత్యాచారం జరిగిందంటూ కూడా ఒక సుప్రీంకోర్టులో అంటే వాళ్ళు వేసిన పిటిషన్ లో చెప్పడం జరిగింది. శరీరంలో 150 ml స్పర్మ్ ఉంది. కలకత్తా హైకోర్టు కూడా ఇదే విషయాన్ని పేరెంట్స్ చెప్పడం జరిగింది. ఈ కేసును సిబిఐకి కూడా బదిలీ చేయాలన్నటువంటి ఉద్దేశం వాళ్ళు డిమాండ్ చేయడంతో సో కోర్టు కూడా సిబిఐకి బదిలీ చేసినటువంటి సందర్భం మనం చూడొచ్చు. శ్రీకాంత్, మనం గతంలోనే చూసుకున్నాం, సంజయ్ రాయ్ మీద 4 కేసులు ఉన్నాయని కూడా తెలిసింది. పోలీస్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు, 4 భార్యలు ఉన్నారు, వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారని కూడా మనకు తెలిసింది. మరి ఆయన పైన ఇన్ని కేసులు ఉన్నా కూడా పోలీసులు ఎందుకు అప్పుడు యాక్షన్ తీసుకోలేదు? సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి 2019 నుంచి కూడా సివిక్ వాలంటీర్ గా పోలీసులకు పనిచేస్తున్నారు. అంటే కేసుల విషయాల్లో కొంత హెల్పర్ గా ఉంటారన్నమాట. సో వీళ్ళు ఒక 12,000 జీతమో 15,000 జీతమో ఇస్తారు. సో వీళ్ళు అంటే ఒక షాడో పోలీస్ లాగా వ్యవహరిస్తారు ఇట్లాంటి వాలంటీర్స్.
అయితే ఆ వ్యవస్థను పక్కన పెట్టి ఆ వ్యవస్థను మిస్యూజ్ చేస్తూ ఈ హాస్పిటల్ కూడా పనిచేస్తాడు. సో అట్లాంటిది ఈ కొంత ఎంక్వైరీలో 4 పెళ్లిళ్ళు అయ్యాయి, గృహహింస కూడా ఆరోపణలు ఉన్నాయి. సో వీడిపైన ఏమేమి ఉన్నాయి, ఏమేమి అరాచకాలు చేశాడు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా బయటకు వస్తున్నాయి. బట్ ఒక సైకోటిక్ థెరపీని కూడా ఈ రోజు నిర్వహించడం జరిగింది. సైకోలా బిహేవియర్ చేసినటువంటి ఒక సంఘటన ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక సైకిక్ బిహేవియర్ ఈ హత్యలో కనిపిస్తోంది. సో దీంట్లో పేరెంట్స్ కూడా ఇప్పటికే చెప్తున్నారు, మా బిడ్డ పైన శరీరం పైన అనేక గాయాలు ఉన్నాయి, ఇది ఒక క్రూరమైన హింసాత్మకమైనటువంటి దాడిలా కనిపిస్తోంది. తలను బలంగా నేల కేసు కొట్టినట్టు సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. చెవుల పైన, తన పెదాల పైన గాయాలున్నాయి, మెడ పైన పంటితో కొరికినటువంటి గుర్తులు కూడా ఉన్నాయంటూ కూడా తమ పేరెంట్స్ చెప్పడం జరిగింది. తమ బిడ్డ పైన ఒక సామూహిక అత్యాచారం ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే కోర్టుకు స్పష్టం చేయడం జరిగింది. ఇక మిగతా నేరస్తులను అరెస్ట్ చేయడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఇది ఒక వ్యక్తి మాత్రం చేసింది కాదు, ఇంకా బాధిత అంటే ఇంకా చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పోస్ట్ మార్టం నివేదిక కూడా అట్లాంటి ఆధారాలని బయటపెట్టింది. సో ఎంతమంది ఉన్నారు ఏంటి, ఇప్పటికే మాజీ ప్రిన్సిపల్ ను కూడా సిబిఐ విచారిస్తోంది. దాంట్లో తనతో పాటు ఇంకా తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిబిఐ ఇప్పటికే తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఆగస్టు 8వ తేదీ రోజు నైట్ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ తెల్లవారుజామున అంటే 2 నుంచి 3 గంటల మధ్య తన పైన ఒక ఫిజికల్ అటాక్ జరిగింది. అది కామందుడు దారుణంగా రేప్ చేసి ప్రాణాలు తీయడం జరిగింది. 9వ తారీఖు నాడు ఉదయం సెమినార్ హాల్లో నగ్నంగా పడి ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్ డెడ్ బాడీని అప్పుడు హాస్పిటల్ సిబ్బంది గుర్తించడం జరిగింది. సో సంజయ్ రాయ్ ఒక్కడు చేసిన పని కాదు, ఇంకా దీని వెనకాల చాలా మంది ఉన్నారు. సో మాజీ ప్రిన్సిపల్ కి దీనికి ఏం సంబంధం, ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ వెంటనే రాజీనామా అయ్యాల్సినటువంటి అవసరం వచ్చింది, వెంటనే వేరే హాస్పిటల్లో పోస్టింగ్ తీసుకునేంతటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నేపథ్యంలో దీని వెనకాల ఇంకా బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు అన్నటువంటి అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారంటే కేసు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బట్ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నారు, తను నిర్ణయం తీసుకునేటువంటి పొజిషన్ లో ఉన్నారు. హోంమంత్రిత్వ శాఖ కూడా మమతా బెనర్జీయే నిర్వహిస్తున్నారు. మెడికల్ అంటే వైద్య ఆరోగ్య శాఖ కూడా మమతా బెనర్జీ ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నాయి. ఇన్ని శాఖలు చేతిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి మమతా బెనర్జీ కేవలం రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారంటే దీనికి అర్థం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు చాలా देखिए दुनिया में कहीं भी किसी फुटबॉल सपोर्टर को अरेस्ट नहीं किया गया है क्योंकि उसने कहा कि मैच कराओ बोल के। मैं समझता हूँ ये बहुत ही शर्मनाक भारत के फुटबॉल के लिए, बंगाल के फुटबॉल के लिए और विश्व के फुटबॉल के लिए। মাথা লাগছে দাদা, দাদা সিঙ্গেল লাগছে, সিঙ্গেল সরে এখন সিঙ্গেল হবে না দাদা, প্লিজ প্লিজ। ओ भाई एदिকে ঘুরে ए ना इधर इधर कैमरे सामने से लाते हैं ना, स्टेडियम को पीछे रखिए, दोनों आपकी गाड़ी चलते रहना, चलते रहना स्टेडियम में शामिल हो, स्टेडियम में हाँ ठीक है, सिग्नल में हमको देंगे दादा दादा बाइक पे दीदी चाइছে লাইভে রয়েছে স্যার, ওখানে দিচ্ছি, ওখানে দিদি না দাঁড়ান 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 তবে আমি একা আছি দাঁড়ান। రైట్, ఇదే విషయానికి సంబంధించి మరి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్.
পলিটিক্যাল নয়, এটা বাংলার ভাষা। हाँ बोलिए बोलिए। हाँ पहले उसके पीछे मैं पहुंच रहा हूँ। కోల్కతా డాక్టర్ రేపన్ మర్డర్ కేసును సుమోటిగా స్వీకరించింది సుప్రీంకోర్టు. ఈ కేసును ఎల్లుండి విచారించనుంది సుప్రీం ధర్మాసనం. అయితే ఇప్పటికే ఈ కేసుపై సిబిఐ విచారణ కొనసాగుతుంది. మాజీ ప్రిన్సిపల్ సందీప్తో పాటు 40 మంది అనుమానితులను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు నిందితుడికి సైకో అనాలిసిస్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. రైట్, ఈ విషయానికి సంబంధించి మరి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సౌజన్య ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ పైన జరిగిన అత్యాచారంతో పాటు మర్డర్, హత్య సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తున్నటువంటి విషయం తెలిసిందే. సో దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో డాక్టర్స్ అంతా కూడా నిరసన తెలుపుతున్నారు. మరోవైపు ఇప్పటికే సిబిఐ కూడా ఈ విచారణను ఇంకా స్పీడప్ చేసింది, ఇంకా వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఈ నిందితుడికి మానసిక పరీక్షలు నిర్వహించాలంటూ కూడా సిబిఐ నిర్ణయించుకుంది. సో దానికి సంబంధించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ అంటే సిఎఫ్ఎస్ఎస్ఎల్ నుంచి 5 నిపుణుల బృందం కూడా సిబిఐ పర్యవేక్షణలో సంజయ్ రాయ్ కి మానసిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. बोलिए बोलिए, पूछिए पूछिए पूछिए। ये আসছে পিছনে আপনার স্টেডিয়াম আসছে, স্টেডিয়াম পিছিয়ে আরে একটু দেখে নাও। একটা হিন্দি দিয়ে দেবো। আরে তাড়াতাড়ি করুন, চলো একটা হিন্দি হিন্দি বলো বলো ভাই বলো। देखिए, एक तो आप जानते हैं कि सीजन का पहला डर्बी था ईस्ट बंगाल और मोहन बगान, और इसमें आज जितने पुलिस इस मैच को रोकने के लिए दिया गया था, और जो मैच देखने के लिए जितने सपोर्टर्स आए हुए थे उनको अरेस्ट करने के लिए आज जितने बंगाल के पुलिस को लगाया गया, उसके आधा पुलिस भी दिया जाता तो भी आज ये मैच हो पाता। तो आज वो आधा पुलिस दिया जाता। जितना पुलिस आज दिया है इस मैच को रोकने के लिए, जितना पुलिस आज दिया गया है इस मैच के डिमांड के लिए जो आए हुए फैन को, सपोर्टर्स को अरेस्ट करने के लिए, उससे आधा पुलिस देता तो मैं समझता कि यहाँ आज ईस्ट बंगाल मोहन बगान मैच हो पाता। मैं समझता हूँ कि फुटबॉल के लिए बहुत ही निंदा की बात है ये, और मैं इसकी कट्टर निंदा करता हूँ। मैं चाहता हूँ कि कोलकाता जो कि फुटबॉल की हब है, इतने हजारों पुरुष और महिला सारे आए हैं फुटबॉल के सपोर्ट में, क्यों यहाँ के मैच जमशेदपुर जाएगा, क्यों यहाँ के मैच शिलोंग जाएगा? यहाँ के मैच यही होनी चाहिए। मोहन बगान के मैच यहाँ होना चाहिए, ईस्ट बंगाल के मैच यहाँ होना चाहिए, और मोहर्रम के मैच भी यही होनी चाहिए, ताकि यहाँ के जो सपोर्टर्स हैं और मैं, फुटबॉल जो है किसी राजनीति में नहीं है, सारे रंग के ऊपर है, सारे धर्म के ऊपर है, जाति के ऊपर है। फुटबॉल एक खेल है। मुझे पूरा विश्वास है आप मैच यहाँ कराए, फुटबॉल मैदान में कोई हंगामा नहीं होगा, कोई अशांति नहीं होगा, सारे लोग शांतिपूर्ण तरीके से अपने अपने टीम को सपोर्ट करेगा, ये मेरा पूरा विश्वास है। लेकिन मैच यहाँ से हटाना नहीं चाहिए। और मैं समझता हूँ कि सारे लोग जिस तरह से डॉक्टर जो आरजीकर में जो हादसा हुआ है, जिसकी न्याय विचार के लिए सारे दुनिया आज आया है, उसमें फुटबॉल का भी योगदान है। फुटबॉल के लोग भी चाहते हैं कि दोषी को जल्द से जल्दी पकड़ा जाए और दोषी को सजा दी जाए, ऐसा मैं समझता हूँ।
पीछे स्टेडियम है।